చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, నిజంగా నా దగ్గర టాటా కారు ఉందా లేదా, కావాలని టాటా మీద వీడియోస్ తీస్తున్నానా అని. నేను అందరికీ ఈరోజు నా కారుని చూపిస్తాను, ఒకసారి చూడండి. దాని తర్వాత అర్థమవుతుంది నాకు నిజంగా టాటా కారు ఉందా లేదా, లేకపోతే నేను చెప్పేది అబద్ధాలు అనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇదేనండి నా కార్, టాటా ఆల్ట్రోజ్ HZ+ డీజిల్ వెహికల్. కార్ నెంబర్ వచ్చేసి TG09B5052. అందరు అడుగుతున్నారు కదా నా ఆర్సీ చూపించమని. ఇదిగోండి, క్లారిటీగా చూడండి, మార్ఫింగ్ ఏం చేయలేదు, నా ఒరిజినల్ ఆర్సీ. అలానే నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగానో అందరికి ఒకసారి చూపిస్తాను, వచ్చి చూడండి. Mm-hmm. 24,426 కిలోమీటర్స్ తిరుగున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు 2 days బ్యాక్ టాటా టియాగో వాళ్ళు ఒక కారు లాంచ్ చేశారు. ఆ కారు అడ్వర్టైజ్మెంట్, సినిమాటిక్ పోస్టర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. Millions of Indians, a hatchback is never just a car. The first car a growing family trusts. And today, first-time car buyers are more evolved than ever before. But above all, they expect to feel protected because safety cannot be rationed by the segment. It has to be engineered completely. Because these cars don't just carry passengers, they carry families. And roads are unpredictable. Narrow roads, missing dividers, fast-moving trucks, pedestrians appearing without warning. On our roads, danger rarely announces itself. So today, for the very first time in India, we are putting a hatchback through something far more extreme. And not just any hatchback. A Tiago CNG. Engineered with twin-cylinder technology. Engineered for the realities of everyday. The challenge begins with one of the most unforgiving real-world crash scenarios. A direct frontal impact into a rigid pole. The kind that can happen on roads. Against a lamppost, a tree or a divider standing exactly where you never expected it. But sometimes, real accidents do not end with the first crash. Sometimes the first impact throws the vehicle into another danger entirely. Another lane, another vehicle, another collision. Because one impact can quickly become two. So we push the Tiago further. The same car now faces a second high-severity side impact. Two severe crashes on the same Tiago CNG. And yet, the promise remains intact. Because true safety is not about surviving ideal conditions. It is about protecting families in the unpredictable realities. This is engineering with responsibility. The next gen Tiago, built for India's roads. Built for India's families. టాటా టియాగో యాడ్ చూశారు కదండి. సో యాడ్స్ చూసి, సినిమాటిక్ పోస్టర్స్ చూసి మోసపోయి మాత్రం టాటా కార్ని బై చేయొద్దండి. టాటా కార్ తీసుకున్న తర్వాత దాని తర్వాత సర్వీస్ అసలు ప్రొవైడే చేయరు. అసలు మీకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళు అసలు మీకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వరు. అలాంటప్పుడు టాటా కార్ని అసలు బై చేయొద్దు. చీప్గా వస్తుందని చెప్పి 4.69 lakhs కారు వస్తుందని చెప్పేసి అందరు కారు కొన్నారనుకోండి, ఆల్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటారా, సర్వీస్ లేకపోతే మీ కారు ఎంత దూరం డ్రైవ్ చేయగలదు? మీకు ఏమాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది? ఏమీ ఉండదు, నథింగ్. సో అలాంటప్పుడు మీరు టాటా బ్రాంచెస్లోకి వెళ్ళి కారు కొనుక్కోవడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారండి టాటా సర్వీసే వరస్ట్ అని. చాలామంది అడుగుతున్నారు నిజంగా నా దగ్గర కారు ఉందా లేదా అని. అందుకనే మీకోసమే నేను లైవ్లో కారు తీసుకుని వచ్చి మరి మీకు చూపిస్తున్నాను నా కారుని. నేను నిజంగా టాటా మోటార్స్, శివశంకర్ టాటా మోటార్స్ వల్ల నేను చాలా పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించాను, చాలా డిస్టర్బెన్స్ అయ్యాను,
చాలామందికి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సి వచ్చింది. 1915కి కాల్ చేసి కూడా కేసు పెట్టినా కూడా కన్జ్యూమర్ కోర్టులో కూడా అది కూడా అసలు వ్యాలిడ్లోకి నాకు రాలేదు. వీడియోస్ చూస్తూ వల్ల నాకు సపోర్ట్ చేస్తున్నారు. టాటా వల్ల బాధితులైన వాళ్ళు నాకు కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్, నేను ఒప్పుకుంటాను. బట్ శివశంకర్ టాటా మోటార్స్ వల్ల నేను చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించాను. వాళ్ళు నాకు సర్వీస్ చేయలేదు, ఫేక్ సర్వీస్ చేసి నాకు అక్కడ మనీ తీసుకున్నారు. ప్రీవియస్గా కూడా నాకు సర్వీస్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. అయినా నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేసి వాళ్ళ మీద అగైనెస్ట్గా పెట్టలేదు. నాకు టాటా మోటార్స్కి ఎలాంటి గొడవలు కక్షలు ఏం లేవండి. నేను కారు కొన్నప్పటి నుంచే వాళ్ళకి నాకు ఒక బాండింగ్ ఏర్పడింది. ఆ బాండింగ్ వాళ్ళ ఆబ్వియస్లీ నాకు ప్రీవియస్గా సర్వీస్ నేను సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. అయినా సరే నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నాకు 8 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయలేదండి. నా లైఫ్ ఏదో నేను చూసుకుంటూ వెళ్ళాను. వాళ్ళ సర్వీస్ నాకు మంచిగా ప్రొవైడ్ చేసినా చేయకపోయినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ ఈసారి మాత్రం నా లైఫ్ అండ్ దట్టుగా తీసేసుకున్నారు. ఫేక్ సర్వీస్ చేసి మనీ తీసుకున్నారు. అలా రోడ్ మీద వెళ్తుంటే ఆ రోడ్ మీద నా కారు ఆగిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. ఇంక తెలుసు కదండి మన ఇండియాలో, ఆంధ్రాలో ఎలా ఉంటుందని. వెనకాల ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగితే ఏంట్రా బాబు అని కూడా ఆలోచించారు. ఇష్టం వచ్చినట్టు అరుస్తారు, హార్న్లు కొడతారు. అలా కారు ఆగిపోయిన తర్వాత నాకే కదండి, నాతో వచ్చిన మల్లుడు ప్రాణం కూడా రిస్క్లో పెట్టినట్టు అయింది ఆ రోజు నా పరిస్థితి. నేను చనిపోతే మా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలియదు. అండ్ వాడికి ఏమైనా జరుగుంటే ఆడ ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరికీ తెలియదు. అలా చేసేసారండి టాటా మోటార్స్ వాళ్ళు. సీరియస్లీ నా దగ్గర ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేయించుకొని మనీ కట్టించుకొని అసలు ఏం పట్టించుకోకుండా దాని తర్వాత మళ్ళీ కారు ఒక 1 అవర్లో 2 అవర్స్లో ఆగిపోవడం ఏంటండి నాకు అర్థం కావడం లేదు. ఆగిపోయిన తర్వాత నేను టాటా మోటార్స్ వాళ్ళకి మళ్ళీ ఇన్ఫామ్ చేశానండి కాల్ చేసి, ఇలా ఆగిపోయిందంటే ఒక టెక్నీషియన్ వచ్చాడు. టెక్నీషియన్ వచ్చి బానెట్ ఓపెన్ చేస్తే తెలిసిందండి అక్కడ నాకు 1% కూడా ఏం సర్వీస్ ప్రొవైడ్ చేయలేదండి. వాళ్ళు జస్ట్ టెంపరీ అడ్జస్ట్మెంట్ చేసి నా కారు నాకు ఇచ్చేశారు. అంటే టెంపరీ అడ్జస్ట్మెంట్, ఇటు కారు స్టార్ట్ అవ్వాలి, రోడ్డు మీద ఎక్కడ చచ్చిపోయినా కూడా పర్లేదు అన్నట్టు చేసి వదిలేశారే తప్ప ఇంక దాని మీద కొంచెం కాకపోయినా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు. ప్రాణాలంటే అసలు లెక్కలేదండి టాటా మోటార్ సర్వీస్ వాళ్ళకి. శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకైతే మరీను అసలు లెక్కే లేదు. అసలు కౌంట్లెస్ వాళ్ళకైతే అవన్నీ అసలు పట్టించుకోరు. దాని తర్వాత వచ్చిన టెక్నీషియన్ బానెట్ ఓపెన్ చేస్తే డీజిల్ లీక్ అవుతూ ఉంది. ఏంటి భయ్యా డీజిల్ లీక్ అవుతుంది, అదేమైనా స్పార్క్ వచ్చింటే ఏంటి భయ్యా అంటే అతను చెప్పిన ఆన్సర్ ఏంది సార్, పెట్రోల్ స్పార్క్ వస్తుంది సార్ ఫాస్ట్గా, డీజిల్ రాదంట. స్పార్క్ అయితే వస్తుంది కదండి, పెట్రోల్ డీజిల్ వేరియేషన్ ఎవరు అడిగారు చెప్పండి. అసలు నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని. కార్ కీస్ వాళ్ళకే ఇచ్చేసి నేను తర్వాత వెళ్ళిపోయానండి. తర్వాత 1915కి ఫోన్ చేసి కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేశాను. అయినా నో యూజ్. కల్పన అని ఆమె చాలా మైండ్తో ఆమెకి సంబంధించిన ఒక ఫేవరెట్ మెయిల్ ఒకటి పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసింది. అక్కడున్న టెక్నీషియన్స్కి అసలు వర్క్ తెలుసా లేదో కూడా తెలియదండి. టాటా మోటార్స్ వాళ్ళ సర్వీస్ ఇంత వర్స్ట్గా ఉందని చాలామంది నాకు కామెంట్ చేసేంతవరకు నాకు సీరియస్లీ తెలియదు. టాటా మోటార్స్ అనే వ్యవస్థను చూసే మేము ఈ టాటా మోటార్ కార్ కొన్నామండి. టాటా వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే అసలు టాటా కార్స్ మేము ఎందుకు బై చేస్తామండి. వాళ్ళకున్న మోరల్స్, ఎథిక్స్, వాళ్ళు ఫాలో అయిన స్టెప్పింగ్స్, వాళ్ళు స్ట్రాంగెస్ట్ బిల్డ్స్ ఉంది కాబట్టి ఆ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. టాటాని బీట్ చేసేది ఏది లేదు ఇండియాలో, అందులో ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పి మేము అంతలా ఎంకరేజ్ చేసి అందరం కొంటున్నాం. బట్ టాటా మోటార్స్ వాళ్ళకి అది మినిమం కూడా లేదండి. అసలు శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి ఎందుకు ఇంతసేపు ఇంకా డీలర్షిప్ ఎత్తిపెట్టున్నారు, వాళ్ళు ఇంత వరస్ట్గా ఇస్తున్నారు కదా. నేను వీడియోస్ చేసి పెడుతూనే ఉన్నాను, ఒక్కడు కూడా నాకు అప్డేట్ లేదు. టాటా మోటార్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక రిప్లై ఇస్తాడండి, మీ పేషెంట్స్గా వెయిట్ చేయండి, మీది ఖచ్చితంగా దీన్ని పాయింట్లో పెట్టేసి రెజల్యూషన్ చూస్తామని. అసలు కంప్యూటరే అది రిప్లై ఇస్తుంది ఆటోమేటిక్గా, లేకపోతే వీళ్ళు ఎవరైనా టైప్ చేస్తున్నారని కూడా తెలియదు సీరియస్లీ. అసలు ముందు శివశంకర్ మోటార్స్ వాళ్ళకి డీలర్షిప్ క్యాన్సిల్ చేసింది ప్లీజ్. వాళ్ళ సర్వీస్ అంతా వరస్ట్గా ఉందండి. అసలు రిసీవింగ్ సరిగ్గా ఉండదు, ఎలాంటి 1 అప్డేట్ కూడా ఇవ్వరు, ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేసేస్తారు. అసలు ప్రాణాలంటే అసలు లెక్కలేదండి. అసలు ఇక్కడే ఇలానే చచ్చిందా లేకపోతే మొత్తం టాటా మోటార్స్ అలానే ఉందో వ్యవస్థ అనేది నాకు తెలియదు. నా పెయిన్ అందరికీ ఇలా రాకూడదు, ఏ ఇంట్లో కూడా నాలాగా ఎవరో ఇలా సఫర్ అవ్వకూడదని చెప్పి నేను వీడియోస్ చేసి పెడుతుంటే కొంతమంది భయ యూట్యూబ్ నుంచి చాలా నువ్వు సంపాదించుకుంటున్నావు కదా డబ్బులు అంటారు. నాకు ఇంతవరకు మానిటైజేషన్ కూడా అవ్వలేదండి, అలాంటప్పుడు నేను ఎలా కరెన్సీ అరేంజ్ చేస్తాను. నేను మనీ కోసం చేయట్లేదండి, మీకు ఆ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు. ఎవ్వరూ నా అలాగే సఫర్ అవ్వకూడదండి, ఎవరు ప్రాణమైన ఇంపార్టెంటే అండి. నేను మనందరి కోసం మన సర్వీస్ బాగుండాలని ఫైట్ చేస్తున్నా, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకుంటే ఈ వీడియోని ఒక 4 మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు విలువైన కామెంట్స్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా ఎఫెక్ట్ అయ్యారనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ నెంబర్ ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి, మీ దగ్గరికి వస్తాను, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వీడియో తీసుకుంటాను, అందరికి తెలిసేలాగా చేస్తాను. టాటా మోటార్స్ అనే కాదండి, ప్రతి ఒక్కటి సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయాలనేది నా కోరిక. ఈ కార్ని ఇప్పుడు అమ్మాలంటే ఒక్కరు కూడా ముందుకు రావట్లేదండి, రీసేల్ లేదంట టాటాస్కి.
నేను కారు అమ్మాలని తీసుకోలేదు. నాకు ప్రాపర్ సర్వీస్ గాని ఇచ్చేస్తుండుంటే నేను ఈ కార్‌ని ఒక 10-11 ఇయర్స్ వాడుకునేవాడిని ప్రశాంతంగా. ఇప్పుడు నేను కారు తీసుకోవడం వల్ల ఇది మళ్ళీ ఎక్కడ ఆగిపోద్దో నాకు భయమేస్తుంది. మళ్ళీ అదే సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాలి. అక్కడే నా ఫేస్ చూపించాలి. అక్కడే మాట్లాడి ఆళ్ళేం పట్టించుకోరని నాకు తెలిసి కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అసలు ఈ డీలర్‌షిప్‌ని ఇంకా ఎన్ని రోజులు ఎత్తిపెడతారండి ఇక్కడ నెల్లూరులో ఉండేది. వరస్ట్ అండి. అసలేం పట్టించుకోరు. సర్వీస్‌కి ఇచ్చేసి వచ్చిన తర్వాత సార్ మా సర్వీస్ ఎలా ఉందని ఒక కాల్ చేసి కూడా ఒక్కరు కూడా ఎవరు నన్ను అడగలేదండి. అంత వరస్ట్‌గా ఉంటుంది ఇక్కడ. టాటా కార్స్‌ని ఎందుకు ఇంతలాగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 4.69 లాక్స్‌కి కార్ ఒకటి కొత్తది రిలీజ్ చేశారు. అందరూ తక్కువ బడ్జెట్‌తో వస్తుందని కొంటారు. కొనిన తర్వాత అసలు మినిమమ్ ఏముంటుందండి గ్యారంటీ సర్వీస్ సరిగ్గా లేనప్పుడు? సర్వీస్ లేనప్పుడు ఆ కార్ కొనుక్కొని ఏం చేయాలి? తక్కువకొచ్చేసింది ఇంట్లో పెట్టుకొని అలానే పెట్టుకోలేం కదా! 10,000 కిలోమీటర్స్‌కి 1 ఇయర్‌కి ఒకసారైనా సరే వచ్చి మీ దగ్గర సర్వీస్ చేపించాలి కదా! సర్వీస్ చేపించిన తర్వాత కూడా నాకొచ్చిన చాలా వీడియోస్‌లో కామెంట్ భయ్యా మా పార్ట్స్ కొట్టేశారు. తర్వాత కార్‌కి ఏదైనా డ్యామేజ్ అయ్యి అక్కడ సర్వీస్ సెంటర్‌లో పెడితే అక్కడ పార్ట్స్ మిస్‌యూజ్ చేసేశారు. తర్వాత ఇంజిన్ ఆయిలింగ్ 6-5 సర్వీసెస్ ఎళ్ళినా కూడా మార్చలేదు. ఏంటండి ఇన్ని దారుణాలా? ఎందుకు చేస్తున్నారండి ఇలాగ? దీనివల్ల మీకేంటి యూజ్? కష్టపడండి. కష్టపడి సంపాదించండి. సర్వీస్ చేయండి. ఆ సర్వీస్‌కి తగ్గ అమౌంట్ తీసుకోండి. బాగుంటుంది. అలా ఏం లేకుండా ఎందుకండి ఈ మోసాలు? ఈ మోసాలు చేయడం వల్ల మీకేంటండి లాభం? డబ్బులొస్తది అంతే కదా! టాటా బ్రాండ్‌కి పోతుంది కదండీ వాల్యూ. అదెందుకు అర్థం కావటం లేదు మీకు? అబ్బా! ఫస్ట్ అండి ఈ చెత్త డీలర్‌లందరికీ ఆ డీలర్‌షిప్ క్యాన్సిల్ చేసింది. టాటా మోటార్స్ వాళ్ళని నేను చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ నెల్లూరు శివశంకర్ టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ని ఫస్ట్ క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే అంత వరస్ట్‌గా ఉందది. అసలు ఇట్లానే సర్వీస్ ప్రొవైడ్ చేస్తే నేను ఎలా కారు కొనొద్దని ఎలా రికమెండ్ చేస్తున్నానో అలా చాలామంది రికమెండ్ చేయాల్సొస్తది. టాటా కార్స్‌ని కొనొద్దు, కొనొద్దు, కొనొద్దు అని. బిల్డ్ క్వాలిటీ ఉందనే కొంటామండి. నేను ఒప్పుకుంటున్నాను. బట్ దానికి అట్‌లీస్ట్ ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్లీజ్. మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతే ఆ కారు ఎక్కువ రోజులు రాదండి. మేము ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ట్రీట్ చేసుకుంటున్నామండి దాన్ని. బట్ ఆ కారుకి కూడా కొంచెం ఉండాలి కదండీ! అలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదసలు. చెత్త సర్వీస్ ఇస్తున్నారండి. చాలా బాధ అయితుంది సీరియస్‌లీ. శివశంకర్ టాటా మోటార్స్ ఫ్రమ్ నెల్లూరు. ఆళ్ళని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ ఉండి బట్ నేనే రెడిక్యులస్‌గా, కేర్‌లెస్‌గా అసలు రిపేర్ చేశారా లేదా మీ మీద నమ్మకంతో వెళ్ళిపోయి అక్కడి నుంచి కారు తీసుకొని దాని తర్వాత వచ్చి టెక్నీషియన్ అందరూ చూడడం వల్ల దాంట్లో ఏం రిపేర్ చేయలేదని నాకు తెలిసింది. ఇప్పుడు నేను కాకుండా చదువుకోనోడు ఎవడైనా మీ దగ్గరికొస్తే మీరు వాడి దగ్గర నుంచి మనీ లూటే కదా చేస్తారు. సర్వీస్ సెంటర్‌లో మీ కాడ ఇచ్చేసిపోతే మీ గురించి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళని మోసం చేయాలనే కదా మీరుంటారు. చదువుకున్నోడైనా చదువొచ్చినోడైనా సరే ఒకేలా ట్రీట్ చేయడం నేర్చుకోండి. క్వెషన్ చేస్తే గొప్పోడు, క్వెషన్ చేయకపోతే ఎదవ, దోచుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. అది చాలా తప్పు. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలామంది కామెంట్స్ రూపంలో నన్ను చాలామంది సపోర్ట్ చేశారు. అలా మీ విలువైన కామెంట్స్‌ని మీ కుటుంబంలో జరిగిన ఘటనల్ని అన్నీ తీసుకొనొచ్చి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. టాటా మోటార్స్ వల్ల మీరెంత సఫర్ అయ్యారు అనేది నాకు తెలియజేయండి. అడ్రస్ పెట్టండి. మీ ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను వీడియో తీసుకుంటాను డామ్ షూర్‌గా. అలానే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. నేను వైరల్ అవ్వాలని షేర్ చేయమని అడగడం లేదు. అందరికీ నా పెయిన్ తెలియాలి. నాలాగా ఇంకెవ్వరు సఫర్ అవ్వద్దు అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇక మీద ఎప్పుడైనా సరే టాటా మోటార్ సర్వీస్ సెంటర్‌కి వెళితే అక్కడంతా మీరు కూడా ఒక ఫార్ములా లాగా పెట్టుకొనే వెళ్ళండి. టాటా కార్ ఇచ్చామా ఒక గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి. అప్డేట్ ఇవ్వమని చెప్పండి. ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకోండి. అలా అప్డేట్ ఇవ్వకపోతే వెంటనే మెయిల్ రూపంలో గానీ, ఇంకేదైనా రూపంలో గానీ అథారిటీ వాళ్ళకి మెసేజ్ చేయండి. మీకు చాలా యూజ్ అవుతది. మీ దగ్గర ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉంటేనే టాటా వాళ్ళు మీ దగ్గరికి రాగలరు. లేదంటే అసలు మిమ్మల్ని పట్టించుకోరు. మిమ్మల్ని అసలు దేకరు. మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ అండి పైసల కన్నా. నేను అదొకటైతే క్లియర్‌గా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.